నెంబర్ 396 వెంటనే నెంబర్ 396 వెంటనే నెంబర్ 396 వెంటనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టినటువంటి దస్తాలేఖరుల సమ్మె తొమ్మిదవ రోజు చేరుకుంది. అయితే ఇంతవరకు కూడా ప్రభుత్వం దీనిపైన ఎటువంటి కూడా స్పందన లేదు. దాని వరకు మేము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 5 లక్షల మంది దస్తావేజీ లేఖరులు, ఆపరేటర్లు, మొత్తం దాని మీద ఆ వ్యవస్థ మీద బతికేటువంటి 5 లక్షల కుటుంబాలు కూడా రోడ్డున వచ్చినాయి. అయితే కూడా ప్రభుత్వం కూడా ఇటువంటి స్పందన ఇవ్వలేదు. దయచేసి మా ముఖ్యమంత్రి గారికి విన్నవిస్తున్నాము. సార్, మీరు రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమం చేపించి రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల చిల్లర మంది ప్రజలకు అందరికీ కూడా మీరు సంతోషంగా చూస్తున్నారు. కాకపోతే మేము చేసిన పాపమేమో మీరు మా కుటుంబం వస్తే మాకు ఎంతో విధంగా అభివృద్ధి చెందుతామో మాకొక్క భరోసా కలుగుతుందని నమ్మకంతో మీకు ఓట్లు వేయడం జరిగింది. కాకపోతే మీరు కూడా మా మీద పెద్ద మనసుతో ఆలోచన చేసి మాకు ఈరోజు మేము రోడ్డున పడకుండా మా యొక్క సమస్యను గుర్తించి పునరాలోచన చేసి, అయితే మీ ఒక ఆర్ఎస్కే సెంటర్లు అనేటివి కేవలం ఐపీఎస్ అధికారులు మీకు తప్పుదోవ పట్టించే విధంగా చెప్పినారు సార్. దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. ఆ సెంటర్లో ఎంతమంది లబ్ధి పొందుతారు ప్రజలైతే మాకైతే తెలియదు. మేమైతే 5 లక్షల కుటుంబాలు మాత్రం రోడ్డు పడేది పక్కా సార్. ఇది ఖచ్చితం సార్. ఇది కాకపోతే ప్రభుత్వాలు ఎన్ని మారినా కూడా, ఏ విధంగా మారినా కూడా ప్రజలకు ఉపయోగపడే ఆలోచనల మీద మీరు వ్యవస్థను నడుపుతారనే సంతోషం. కాకపోతే వ్యవస్థను పూర్తిగా తుడిచేయడం అనేది చాలా బాధాకరం సార్. జీవితంలో ఎటువంటి కార్యక్రమాలను చేయండి, వ్యవస్థను అనాది నుంచి కూడా దాని మీద జీవిస్తున్నటువంటి మా వ్యవస్థను తొలగించేసి మీకు లేని మచ్చని మీ మీద పెట్టుకోవద్దని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మేము ఎందుకంటే మీ పార్టీలో భాగస్వామ్యం కాబట్టి మేము కూడా రేపొద్దున్న ప్రజల్లో ఏదైనా చెప్పాలన్నా మాకు కూడా బాధ కలుగుతుంది. ఇటువంటి ఆలోచనను విరమణ చేసుకుని 396 జీవోను వెంటనే రద్దు చేసి ఈ ప్రైవేటీకరణ ఆలోచన పూర్తిగా రద్దు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వినవిసుకుంటున్నాము. అదేవిధంగా అనాదిగా వస్తున్నటువంటి డాక్యుమెంట్ రైటర్ వ్యవస్థకు పూర్తిగా భద్రత కల్పించి, వాళ్ళకు భరోసా కల్పించి, వాళ్ళకు పూర్తిగా ప్రభుత్వం ద్వారా ఐడెంటిటీ కార్డు అనేది ఇచ్చి, ఏ ప్రభుత్వం మారినా ఎప్పటికి కూడా మాకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా మాకు కాపాడాలని చెప్పి కూడా నమస్కరిస్తూ మా ముఖ్యమంత్రి గారిని కూడా ప్రార్థిస్తున్నాను. దయచేసి మమ్మల్ని అర్థం చేసుకుని జీవన రద్దు చేసి మా కుటుంబాలను రోడ్డును పడకుండా కాపాడాలని కూడా తెలియజేసుకుంటాను సార్.